భక్తవత్సలం నిజం చెప్పకుండా అంబిక చంపే ప్రయత్నం చేస్తుంది. భక్తవత్సలం పడేసరికి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుకుంటూ భక్తవత్సలాన్ని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు. అంబిక మాత్రం భక్తవత్సలం శాశ్వతంగా చనిపోవడానికి పక్కగా ప్లాన్ చేస్తుంది. అయితే అంబిక తను చేసిన పని ఎవరికీ తెలియదని చెప్పేసి భ్రమలో ఉంటుంది. భక్తవత్సలాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అలా తోసేసేటప్పుడు ఆ సమయంలో సహస్ర కూతురు సిరి అటువైపుగా వెళ్తూ ఉంటుంది. వెంటనే అటు వెళ్తున్న సిరి ఒక్కసారిగా భక్తవత్సలాన్ని తోసేసిన అంబికను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్కడి నుంచెల్లి ఇక భక్తవత్సలం పడేసరికి అంబిక అక్కడి నుంచెల్లి పక్కకెళ్ళిపోతుంది. ఇదంతా సిరి చూసి షాక్లో ఉండిపోతుంది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీలో పెట్టి ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ఆ ట్రీట్మెంట్లో జరిపించిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ బయట టెన్షన్ పడుతూ అసలు నాన్న ఎక్కడికి వెళ్ళాడు, అన్ఎక్స్పెక్టెడ్గా అలా పడిపోవడం ఏంటి అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఈలోపు ఇక పాప అంటే సిరి పద్మాక్షి ఇక అలా బాధపడుతుండగా అంబిక వైపు భయంగా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇవన్నీ చెమటలేంటి, అసలు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి ఇక యమున ఎత్తుకుంటుంది పాపను. అసలు ఇంత ఘోరంగా అసలు ఇలా చేయడం ఏంటి, తాతయ్యను చంపడం ఏంటి అని చెప్పేసి ఇక అంబికను పదే పదే అలా చూస్తూ నిజం చెప్పాలనా వద్దా అన్నట్టుగా భయంతో చూస్తూ ఉంటుంది. ఈలోపు సిరి మాత్రం అలా అంబికను చూస్తూ భయపడుతూ ఉంటుంది. వెంటనే డాక్టర్లు భక్తవత్సలానికి ట్రీట్మెంట్ జరిపించి బయటకు వచ్చిన తర్వాత విహారి డాక్టర్ని అడుగుతాడు. ఇక ఎలా ఉంది మా తాతయ్యకి అంటుండగా తనకి బలమైన తలకు గాయం తగిలింది, తను ఇప్పుడు కోమాలోకి వెళ్ళాడు, ఇక తను ఇవాళే కోమాల నుంచి బయటికి రావచ్చు, ఇంకా నెల 15 రోజులు సంవత్సరే కాబట్టి తన బాడీ సపోర్ట్ చేస్తే పర్లేదు, కానీ తనకి బలంగా తగలడం వల్ల తను కోమాలకు వెళ్ళాడు అని చెప్పేసరికి అంబిక కాస్త రిలాక్స్ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు సాక్ష్యం చెప్పే అంత లేదు కదా అని చెప్పేసి నిజం బయటపడదు కదా అన్నట్టు ఆలోచించి కూల్ అయిపోతుంది. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు, నాన్న లోపలికి వస్తున్న సమయంలో అలా పడిపోవడం ఏంటి అని ఈ విధంగా అంటుండగా అప్పుడు అంబిక మనసులో ఈరోజు ఇలా చేయడం నాన్న ఇలా పరిస్థితి కారం ఒక రకంగా నేనే, మరి ఏకంగా నా బండారం బయట పెడతానంటే నేను ఎవరిని వదిలేస్తాను అని అంబిక మనసులో అనుకుంటుండగా సిరి మాత్రం అలా చూస్తూ ఉండగా ఇదేంటి, ఇది పదే పదే నన్ను అనుమానంగా చూస్తుంది అని అంబిక అనుకుంటూ ఉంటుంది. క్రిష్ చెప్పిన మాటలలో కేడి వెంటనే డ్రాయింగ్ మాస్టర్ని పిలిపించి అటు ఇటు పండ్లు రాలగొట్టి ఆ రోజు చేసిన భాగవతం అంతా బయటపెట్టి మళ్ళీ తిరిగి తన మొహాన్ని గీయమని చెప్పేసి వెంటనే సంధ్య కేడి ఇద్దరు కలిసి ఇక లక్ష్మి తన డ్రాయింగ్ గీసి చేతిలో ఇచ్చేసరికి సంధ్య షాక్ అయిపోతుంది. తను కనకమాలక్ష్మి విహారీ భార్య అని చెప్పేసి మొత్తం డీటెయిల్ తెలుసుకున్న తర్వాత వెంటనే తను హాస్పిటల్లో ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి తెలుసుకొని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈలోపు తన మొహానికి ఉన్న క్లాత్ని తీసేసి తన రూపం చేంజ్ అయిపోతుంది. ఇక వెంటనే కనకమాలక్ష్మి అని చెప్పేసి అటు కేడి సంధ్య ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత పిలిచేసరికి తన మొహాన్ని చూసి షాక్ అయిపోతారు. నీ రూపం ఏంటి కనకమాలక్ష్మి అని చెప్పేసి అంటుండగా ఇలా మారిపోయింది సంధ్య గారు అని ఈ విధంగా అన్న తర్వాత అసలు ఆ దేవుడు నీకు ఒక మేలు చేసింది అనుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఇక సంధ్య మొత్తం విహారీ గురించి ఇంట్లో వాళ్ళ గురించి ప్రతి ఒక్కటి ఇక కేడికి చెప్పిన తర్వాత కేడి జేడికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు ఎలాగైనా తనకి న్యాయం చేయాలి, తన భర్త దగ్గరికి చేర్పించాలని చెప్పేసి జేడి పక్కగా ప్లాన్ చేస్తుంది. ఈలోపు విహార్ని ఇక హాస్పిటల్లో ఉంటాడు కదా, ఇక మీరు కావాలంటే తనని ఇంటికి తీసుకెళ్ళి తను ఆ వాతావరణంలో త్వరగా కోలుకునే అవకాశం వచ్చేలా చూసుకోండి అని ఈ విధంగా డాక్టర్ చెప్పేసరికి వెంటనే భక్తవత్సలాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇక ఇంట్లో పడుకోబెట్టిన తర్వాత బాధపడుతూ ఉంటారు. ఆ టైంలో తాతయ్య గారిని ఎవరైనా ఇక ఒక పర్సన్ చూసి తనకు దగ్గరుండి ఇక సేవలు చేసి తనని జాగ్రత్తగా టైంకి టాబ్లెట్లు వేసేవాళ్ళు ఒకరుంటే బాగుంటుంది కదా అత్తయ్య అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటుంది.
కానీ ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారు? అయినా మనమే చూసుకుందాంలే. అయినా నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. ఎలాగైనా తాతయ్యకు ఒకరిని పెట్టి బాగోగులన్నీ తాతయ్య బాగోగులు చూసుకుంటే బాగుంటుంది. ఇక హాస్పిటల్‌లో సిస్టర్ గురించి మాట్లాడి ఎలాగైనా తనని ఇక్కడ పెడితే అయిపోతుంది కదా అన్నట్టుగా ఆలోచిస్తుండగా ఈలోపు విహారికి ఫోనొస్తుంది. విహారి సంధ్య ఫోన్ చేసేసరికి వస్తున్నానని చెప్పేసి సంధ్య వెంటనే విహాన్ని పిలిపిస్తుంది. అప్పుడు వెంటనే కనకమహాలక్ష్మి ఈ విధంగా అంటుంది. ఇక నేను కనకమహాలక్ష్మిని విహారికి తెలియకూడదు. కానీ ఆ ఇంట్లో నేను అడుగు పెట్టాలి. ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని నేను కాపాడుకోలే అంబిక కుట్ర నుంచెలి. ఎందుకంటే ఇందాక అంబిక హాస్పిటల్‌కి వచ్చింది. తను ఏం చేస్తుందో, ఎవరిని అటాక్ చేయబోతుందో అర్థం కావట్లేదు. కానీ నా కుటుంబాన్ని కాపాడుకోలే సంధ్య గారు అని అన్న తర్వాత, నిన్ను ఆ ఇంట్లోకి పంపించే బాధ్యత మాదమ్మా అని చెప్పేసి ఇక కేడి మాటిస్తాడు. ఈలోపు విహారీ వస్తాడు. ఏంటి సంధ్య గారు, సిరి గురించి తెలిసిందా అని అనేసరికి ఆ టైంలో వెంటనే కేడి తెలుసుకుంటున్నాం విహారి గారు. కాకపోతే ఇక తన గురించి ఆలోచిస్తున్నాం. అవును, ఏదో మీ తాతయ్యకి ఏదో జరిగిందని చెప్పేసి తెలిసింది. అవును, మా తాతయ్య ఉన్నట్టుండి ఇక అలా పడిపోయి కోమాలోకెళ్లారు. తనని పర్సనల్‌గా ఎవరన్నా చూసుకోవడానికి ఒక అమ్మాయి కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం అనేసరికి, ఓహ్! అవునా? సరే, ఇప్పుడు మీ తాతయ్యని చూసుకోవడానికి ఒక పర్సనల్‌గా ఒక అమ్మాయి కావాలి కదా! ఇగో తినని తీసుకెళ్తావా? తిను ఇక కావాల్సిన అమ్మాయి ఇంట్లో పరిస్థితుల వల్ల జాబ్ కోసం వచ్చింది. తన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇక కేడీ అంటాడు. అబ్బా! ఆ దేవుడై తనని పంపించినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా విహాన్ని చూసి తన కళ్ళల్లో నీళ్ళొస్తూ ఉంటాయి. అప్పుడు వెంటనే సంధ్య, ఇప్పుడు ఇక విహాన్ని చూస్తే నీ మనసులో బాధ ఎలా కనపడుతుందో అర్థమవుతుంది కనకం. కాపోతే ఇప్పుడు విహారి నిన్ను గుర్తుపట్టడు కదా! కానీ నీ కుటుంబాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిందే. ఎంతోమంది కుట్రను చేసి ఆ కుటుంబాన్ని ఇక కావాలని ఏదో ఒకసారి తొక్కేస్తున్నారు. నీ ప్రాణాలు తీయడానికి కూడా ఏదో ఒక రూపంలో ఉంది. ప్రతి సాక్ష్యం విహారి ముంగట పెట్టాలంటే నువ్వు ఆ ఇంట్లో ఉండాలని చెప్పేసి సంధ్య అంటుంది. ఇక సరే అని చెప్పేసి ఇక తనకు రావడం ఇష్టమేనా? తాతయ్య దగ్గర ఉండి టైంకి చూసుకోవాలి. నాకు రావడం ఇష్టమే సార్ అని చెప్పేసి, సరే నేను ఈ అమ్మాయిని తీసుకెళ్తానని చెప్పేసి ఇక అనుకోనట్టుగా ఆ బంధాన్ని ఇక కేడి, జేడి, సంధ్య ముగ్గురు కలిసి ఆ బంధాన్ని ముడివేస్తారు. విహారి ముందు నడుస్తుండగా కనకమహాలక్ష్మి వెనకాల నడుస్తూ ఉంటుంది. ఈలోపు ఇద్దరు కలిసి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇక లోపలికెళ్ళేసరికి అదే సమయానికి అమ్మ అని చెప్పేసి విహారి పిలుస్తాడు. ఏంటిరా అమ్మ, తాతయ్యని చూసుకోవడానికి ఒక అమ్మాయి అని చెప్పేసి అనుకున్నాం కదా, తనే అని చెప్పేసి ఇక పరిచయం చేసి పేరు చెప్పిన తర్వాత తను చూస్తే ఇక ఒక్కసారిగా అందరూ అలా చూస్తుండగా వెంటనే వాళ్ళందరూ చూస్తూ ఉంటుంది. తినని చూస్తే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి, ఎక్కడ మీది అని చెప్పేసి అడుగుతుండగా వెంటనే కనకమహాలక్ష్మి ఒక పల్లెటూరు ఊరు పేరు చెప్తుంది. జాబ్ కోసం ఇక్కడికి వచ్చాము. ఇక సంధ్య మేడం విహార్ సార్ ఇక్కడ పేషెంట్ ఉన్నాడట కదా, చూసుకోమని తీసుకొని వచ్చారు అనేసరికి, అయినా ఇలాంటి వాళ్ళు ఎందుకురా, వేరే సిస్టర్ని మాట్లాడతానో కదా. లేదతయ్య, తను చాలా చక్కగా చూసుకుంటుందని నాకు నమ్మకం ఉంది. ఇక వెంటనే విహాన్ని అలా చూస్తూ ఇక మా తాతయ్య గదిలో ఉన్నాడు, మీరు అక్కడికి రండి అని చెప్పేసి వెంటనే తీసుకెళ్ళేసరికి అప్పుడు ఇక అంబిక ఎదురు పడుతుంది. ఎవర్రా ఈమె అని చెప్పేసరికి, తాతయ్యని చూసుకొనడానికి ఈ అమ్మాయిని అపాయింట్మెంట్ చేసి తీసుకొని వచ్చాను అత్తయ్య. ఓ అవునా? ఒసే అంబిక, ఈ ఇంటికి పట్టిన శనివే నువ్వు. కానీ నిన్ను వదిలిపెట్టను. మొత్తం బయోడేటా మొత్తం నేను బయటపెట్టి, విహార దగ్గర నీ బండారం బయటపెట్టి, ప్రతి సమస్యకు కారణం నువ్వే అని అన్నీ బయట పెడతానే అని ఈ విధంగా అంబిక వైపు ఓరగంట చూస్తూ ఉంటుంది కనకమహాలక్ష్మి. ఏంటి అది అలా చూస్తుంది అని చెప్పేసి అనుకొని వెళ్తుంది. ఈలోపు లోపలికి వెళ్ళి తను మా తాతయ్య చాలా సంతోషంగా ఉండేవాడు. అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఇక నుంచి వెళ్ళి మా తాతయ్య కోలుకునే బాధ్యత మీ చేతిలో పెడుతున్నానండి. అలాగే సార్, ఎలాగైనా సరే ఇక తాతయ్య కోలుకునే పరిస్థితి నేను తీసుకొస్తానని చెప్పేసి మాట ఇస్తుంది. ఇక వెంటనే కనకమహాలక్ష్మి ప్రవర్తన ఇక రోజు రోజుకి అలా సేమ్ కనకమహాలక్ష్మి చూసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా అంబిక ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది సుభాష్తో. ఆ టైంలో వెంటనే కనకమహాలక్ష్మి అటువైపుగా వెళ్తుండగా,
అసలు ఈరోజు పెద్ద గండం తప్పింది. ఏమైంది అంబిక అని చెప్పేసి సుభాష్ అంటాడు. ఈరోజు ఇక ఒక నిజం బయటపడితే ఈ టైంకు నేను తట్టబుట్టతో బయటపడి జైలు ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉండేదాన్ని అని ఈ విధంగా అంటుండగా ఇక పక్క నుండి లక్ష్మి వింటూ ఉంటుంది. అసలు ఈరోజు హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి హాస్పిటల్లో అన్నీ జరిగిన తర్వాత మరి ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిందా? తెలియకుండానే ఈరోజు మా నాన్న ప్రాణాలు తీయాలనుకున్నా, కానీ ఒక్క మిస్టేక్లో తప్పిపోయింది అని విధంగా సుభాష్తో మాటలు విన్న అంబిక ఇక అంబిక మాటలు లక్ష్మి విని ఒక్కసారి షాక్ అయిపోతుంది. కానీ ఇప్పటి మట్టుకైతే ప్రమాదం ఏం లేదు కదా అని సుభాష్ అడుగుతుండగా, ఇప్పటి మట్టుకు ప్రమాదం లేదు, మా నాన్న కోమల స్టేజ్లో ఉన్నాడు, ఇప్పటికప్పుడే డాక్టర్లు ఇక స్పృహలోకి రాడని చెప్పేసి అన్నారు కదా. ఇప్పటికైతే ఓకే, ఒకవేళ తను కోమలకు వచ్చినా కూడా ఆ కోమల నుంచెలే చంపే ప్రయత్నం కూడా చేస్తాను, కానీ నా నిజం బయటపడకుండా కావాలి అని అనేసరికి అసలు ఆ నిజం ఏంటి, అసలు తాతయ్య గారిని చంపాల్సిన అవసరం ఏముంది అని ఇక ఈ విధంగా ఆలోచించి ఎలాగైనా సరే ఈ అంబిక నిజాన్ని అసలు సాక్ష్యాలతోనే నిరూపిస్తేనే అప్పుడు అందరూ నమ్ముతారు అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరి లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అంబిక బండారం బయటపెట్టి తనని శాశ్వతంగా బయటికి గెంటేలా చేస్తుందన్నది తెలుసుకుందాం.